బ్యాక్ టు స్మితా బోయ వాల్స్. నేను మీ స్మితా బోయని. మొదటిసారి నా ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేను ఫస్ట్ మన అయోధ్యలో రాముడి గుడి కట్టిన తర్వాత ఫస్ట్ శ్రీరామనవమి రావడం నేను ఇది టీవీలో చూడడానికి చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే కుక్కేశ్వర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చానండి. ఇది థర్డ్ టైం నేను రావడము. ఇక్కడ సర్ప సంస్కారం పూజ చేయించుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు పోస్ట్ చేశాను. సర్ప సంస్కారం పూజని నేను 2021లో చేయించుకోవాల్సిందండి. అప్పుడు నాతో మనీ అడ్జస్ట్ అవ్వక నేను శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకున్నాను. తర్వాత మా ఫాదర్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఎలాగైనా ఈ పూజ నేను చేయించుకోవచ్చు లేదు చాలామంది ఎంకరేజ్ చేస్తే ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలో ఏంటి అని తెలుసుకోవడానికి ఫస్ట్ టైం నేను 2022లోనే వచ్చానండి. అప్పుడే ఫస్ట్ టైం ఇక్కడ నేను బుక్ చేసుకున్నాను. బట్ అది మీ అందరికీ గతంలో కూడా మీకు చెప్పాను. పక్క కమర్షియల్ మూవీ అప్పుడు గీతాస్ దగ్గర ఇష్యూ జరగడంతో అది టోకన్ అది కూపన్ స్లిప్ అనేది మనం బుక్ చేసిన అక్కడ పడిపోయి చాలా ప్రాబ్లం అయింది నాకు అప్పుడు అనేసి. ఇది మొన్న అక్టోబర్లో వచ్చినప్పుడు నేను జస్ట్ 101 ప్రదర్శనలు చేశాను ఈ కుక్కేశ్వర సుబ్రహ్మణ్య శాంపుల్లో. ఎలాగైనా పూజ త్వరలో చేయించుకోవాలనేసి. నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుందండి మేలో. అందుకని నేను ఆ బర్త్డేలోకి పూజ చేయించుకోవాలి. అది కాక మంచిగా చేయించుకోవాలని ఈరోజు శ్రీరామనవమి పండుగ రోజు ఈ టికెట్ బుక్ మనము కుమ్మదారి రివర్ ఉంటుందండి. కుమ్మదారి రివర్లో మనం స్నానం చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలి. నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. మాకు ఇక్కడ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అశ్లేషలో హోటల్లో ఇచ్చారండి 2 డేస్కి రూము. నా రూమ్ బ్యాక్ సైడ్ రూమ్ మళ్ళీ నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం అయిపోయాక సర్ప సంస్కారం పూజలో కూర్చుంటానండి. మీకు సర్ప సంస్కారం పూజలు ఏమేమి చేస్తారు ఎలా చేస్తారు అంత ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 AM అయిందండి. ఫస్ట్ నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. ఫస్ట్ కుక్కేశ్వర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోకి వెళ్ళాక 11 ప్రదర్శనలు చేశాను. 11 ప్రదర్శనలు చేసినాక సర్ప సంస్కారం పూజకి అటెండ్ అవుతానండి. నాకు కూడా ఇది ప్రొసీజర్ తెలుసు. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళమన్నారు. టెంపుల్కి వెళ్ళి ప్రదర్శనలు చేసిన తర్వాత వాళ్ళ నంబర్ ఇచ్చారు. వాళ్ళు కాల్ చేశాను. లోపల ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చూపించాను. లాస్ట్ టైం చాలా ప్రాబ్లం అయ్యింది. మళ్ళీ ఫోన్ అయితే లోపల అలో లేదు. బట్ నేనైతే చూపించడానికైతే ఇది మొత్తం కుక్కేంత ఆల్రెడీ లాస్ట్ సార్లు చాలాసార్లు చూపించాను. మొత్తం ఇలా చుట్టుపక్కల ఇలా ఉంటుందండి. లోపలైతే ఫోన్ అలో లేదు కాబట్టి నేను బయట వరకు చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే 11 ప్రదర్శనలు చేయడానికైతే నేను వెళ్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దర్శనం చేసుకోవాలండి. దర్శనం చేసుకున్న తర్వాత ఒక 11 ప్రదర్శనలు చేసేసి వెళ్ళి వెంటనే ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడ స్వాములందరూ సర్ప సంస్కారం పూజకి ఏర్పాటు చేసి ఉంటారు. మనకు ఒక సీట్ నెంబర్ ఇస్తారు. ఏదైతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో ఆ సీట్ నెంబర్లో కూర్చోవాలి. నేను ముందు రోజు ఎవరైతే చేసుకుంటారో ఈ పూజ ఒక రోజు ముందే వచ్చేసేసి మొత్తం మనకి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ పక్కనే సర్ప సంస్కారం కౌంటర్ ఉంటుంది. అక్కడ మనకి ఇచ్చిన ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో అది చూపిస్తే ఒక సీట్ నెంబర్ ఇస్తారు అండి. మనం ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి 11 ప్రదర్శనలు దర్శనం చేసుకుని 11 ప్రదర్శనలు చేసి అక్కడికి ప్రదర్శనలు చాలా తిరుగుతున్నారండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 3 అయిపోయినది. టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను. లోపల అలో లేదు కెమెరా. అదిగోండి లోపల మొత్తం ఇలా ఉంటుంది. అన్ని చేస్తారంటే అక్కడ చిన్నపిల్లడు చూడు ఎంత బాగా ప్రదర్శనలు చేస్తున్నారో. అక్కడ వాళ్ళ అమ్ముని దగ్గరుండి చేపిస్తుంది. అక్కడ భయం అయితే తీసేకి బట్ చూపిస్తున్నాను. హాయ్ అండి. ప్రతి లోపల దర్శనం అయిపోయింది. 11 ప్రదర్శనలు చేశాను. ఆది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర సర్ప సంస్కారం పూజ చేస్తారంటండి. సర్ప సంస్కారం పూజ చేసేటప్పుడు మనకి ముందే నేను ఇంకా చెప్పాను కదా టోకన్ సిస్టమ్ అంతా ఇస్తారని. లోపల మాత్రం వీడియో తీయడానికి అలో లేదు. ప్రొసీజర్ మొత్తం వీడియో మొత్తం చూపిస్తారండి. నా దర్శనం వచ్చి 8:30 AM to 12 PM అండి. ఆఫ్టర్నూన్ వరకు ఉంది. డే 2 రేపు ఉంటుంది. రేపు మీకు చూపిస్తా. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన వెంటనే మేము పూజకి వెళ్తున్నాం. కనిపిస్తుంది కదండి అదే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడ మొత్తం సర్ప సంస్కారం దర్శనం అని వచ్చింది కదా. మొత్తం ఇక్కడ దర్శనానికి పోయి వాళ్ళందరూ అక్కడ ఉంటారండి. మాకు టోకన్ ఇస్తారు కదా. అది లోపలైతే వీడియో చూపించారు అనుకుంటా. చూడండి స్పేస్ ఎంత బాగుంది అసలు. ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం తీసుకోవాలా. ఆ తర్వాత మనం సర్ప సంస్కారం లోపలికి వెళ్ళాలి. అదిగోండి ఇది వచ్చేసి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ లోపలికి వెళ్తున్నాను. మొత్తం రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ రాళ్ళన్నీ ఇలా పెడితే మనం ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటామో వాళ్ళ కోరిక నెరవేరుతుందండి. నేను ఇప్పుడైతే రాళ్ళన్నీ వెతికి పెట్టబోతున్నాను. నాకు చాలా చిన్న హోమ్ చాలు కట్టుకోవడానికి. అదే ఆ ఇల్లు కట్టించుకోవడం కోసమే మా అమ్మ చేయరాని తప్పులు చేసింది కొన్ని సంవత్సరాల కిందట ఆ బన్నీవాస్ ఇష్యూలో.
రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి, ఈ రాళ్ళు అన్ని ఒకటి మీద ఒకటి ఇలా పెట్టుకుంటూ పోతే మనం ఇల్లు కట్టించుకోవచ్చు. ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరుతుందండి. ఈ ఇల్లు కట్టుకోవడం అనే కోరిక వల్లనే బన్నీవాస్ మాయమాటలు పడి మా అమ్మ చాలా తెలియలేని తప్పులు చేసేసింది. పర్లేదు మా అమ్మ కోసం అని నేను కోరిక నెరవేరుతుందో చూద్దాము. ఆ బన్నీవాస్ మాయమాటలో పడి వాడు ఏం చెప్పాడో, ఎన్ని అబద్ధాలు చెప్పాడో, ఎలా లొంగ తీసుకున్నాడో తెలియదు కానీ ఈ మాయమాటకు విని చేయరాని తప్పులు చేసేసేసింది మా అమ్మ. చెప్పకూడదులే ఇంకా మాటలకి. ఇట్లా రాళ్ళన్నీ కట్టి ఇల్లు కట్టుకోవచ్చు అంట. నేను కట్టండి, ఇది ఒక అంతస్తులోనే కట్టేసేసాను అండి. ఇది మొత్తం నేనే పెట్టేసేసాను చూడండి. మొత్తం ఇలా ఉంది. ఇది ఒక్కసారిగా పెట్టేసేసాను మొత్తం అండి. ఇక్కడ ఫోర్ స్టోన్స్ లాగా ఇలా పెట్టాను. ఇది మొత్తం మనం ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట. చూడండి ఇలా ఉంది స్టార్టింగ్ మొత్తము. ఇక్కడ లోపల ప్లేస్ అయితే చాలా బాగుంది, అసలు ప్రశాంతంగా ఎంత బాగుంది చూడండి. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. పడుతుంది అసలు ప్లేస్ మాత్రం చాలా బాగుంది ప్లేస్. అక్కడ చేస్తారు అనుకుంటా సర్ప సంస్కారం పూజ. ఇప్పుడు అక్కడ బయలు. హాయ్ అండి, ఇక్కడ మొత్తం ఇక్కడ శివుడి విగ్రహం, నంది విగ్రహం అంతా ఉంది. ప్లేస్ అంతా కనిపిస్తుంది కదా, చాలా హిల్ స్టేషన్ దగ్గర మొత్తం ఉందండి. ఇటు వచ్చి సర్ప సంస్కారం పూజ ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నేనైతే అక్కడికి వెళ్తున్నాను. పూజ లోపల అయితే కెమెరా అలౌ లేదు, ముందే చెప్తున్నాను. ఎలా చేస్తారంటే ప్రొసీజర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా సెట్ చేశారండి. ఇప్పుడు పూజ చేస్తారు. నా నంబర్ వచ్చి 60. అదిగోండి ఇక్కడ మొత్తం ఇలా చేసేసారు. పూజ అయిపోయిందండి. పూజ అయిపోయినాక ఏ బట్టలతో మనం పూజ చేస్తామో అదే బట్టలతో మొత్తం తడిసిపోయేటట్టు స్నానం చేయమన్నారు. అంటే పైనుంచి బట్టలు మొత్తం బాగా తడిసిపోవాలి. తడిసిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే భోజనం పెడతారో ఇప్పుడు నేను భోజనం చేసేకి వెళ్తున్నానండి. మార్నింగ్ నుంచి ఒక చుక్క నీళ్ళు కూడా తాగొద్దని చెప్పారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock పెడతారు. అందరూ వెళ్తున్నారు క్యూ, అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఏ భోజనం పెడితే అదే తినాలంట. ఇవి వెళ్తున్నాం. మొత్తం ప్రసాదం పెడతారు ఇప్పుడు 12 o'clockకి. అన్నదానము, ఏదైతే అన్నం పెడతారో ఆ అన్నము మొత్తం క్యూ ఉన్నారు. వీళ్ళంతా సర్ప సంస్కారం పూజ చేయించుకునే వాళ్ళే. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. మొత్తం హిల్ స్టేషన్ చూడండి, మొత్తం హిల్ స్టేషన్ చూడండి. అదే అండి అక్కడ రూమ్ కనిపిస్తుంది కదా మీకు, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడే సర్ప సంస్కారం పూజ చేసేది. మొత్తం చూడండి. సంస్కారం పూజ చేయించుకుంటారో సర్ప సంస్కారం పూజ చేయించుకునే వాళ్ళు మాత్రమే అండి ఇక్కడ మొత్తం ఇలా కూర్చుంటారు. ఇదంతా మొత్తం సిట్టింగ్ ఉంది చూడండి. సర్ప సంస్కారం పూజ చేయించుకుంటారు వాళ్ళకి మాత్రమే అంటండి ఇక్కడ అలోవు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి టోకన్ చూపించలేదు. ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటాము. ఇప్పుడు భోజనం పెడతారు ఇక్కడ. ఇప్పుడు భోజనం ఏమేమి పెడతారు ఏంటి అంటే మీకు మొత్తం చూపిస్తాం, ఓకేనా. ఒక చట్నీ, అన్నం, రసం అన్నీ ఇచ్చారు. వీళ్ళే వండిస్తారు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ తింటున్నాను మొత్తము. ప్రసాదం అండి ఇందాక చూపించాం కదా, ఈ ఐటమ్స్ ఇస్తారు. ఇక్కడ వీళ్ళే వండుతారంట. ఈవినింగ్ 6 o'clock కూడా ఇక్కడే పెడతారు. పొద్దు నుంచి ఇప్పుడు తింటున్నాను, ఓకేనా. ప్రసాదం అంతా చూపించాను కదా, అదే అండి. ఇప్పుడు రెండోసారి పెట్టారు అన్నము. అదిగోండి ఇక్కడ పెడుతున్నారు కదా, ఇది చాలా తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అన్నం మాత్రం చాలా బాగుంది. అన్నం, సాంబార్, పచ్చడి ఇస్తారు. రెండోసారి పచ్చడి తీయరు. చాలా బాగుందండి అన్నము. వీడియో తీయడం రాలేదు, తినాలి కదా, అందుకే ఇది పెడుతున్నారు. లాస్ట్ అండి ఈవినింగ్ వీలే టిఫిన్ పెట్టేస్తారు, స్నాక్స్. అది కూడా అటుకులు ఉప్మా, మళ్ళీ అది వేరే టిఫిన్స్ పెడతానని చెప్పారు. ఇప్పుడు అరౌండ్ 5:45 అయింది. ఇంకో 15 minutes గేట్ ఓపెన్ చేసి గేట్ క్లోజ్ చేసేసారు కదా. నైట్కి ఏమేమి పెడతారు ఏంటి అనేది మొత్తం చూపిస్తానండి. మీకు వీడియో చూపిస్తాను చెప్పాను కదా, ఏదైతే నేను స్టే చేశాను అనేది. అది రేపు part 2లో చూపిస్తాను. సెకండ్ డేలో చేస్తున్నామండి. ఇది అటుకులు ఉప్మా పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అటుకులు ఉప్మా పెట్టారు. ఇక్కడ ఉప్మా కూడా ఇస్తారంట. ఇక్కడ మొత్తం చాలా బాగుంది అసలు. ఇదిగోండి స్వీట్ అన్ని వేసా, స్వీట్తో ఉంది. ఉప్మా కూడా పెడతారంట, ఉప్మా కూడా చూపిస్తాం. ఇప్పుడు ఇచ్చారండి ఉప్మా, పెరుగు, అటుకులు ఇలా ఇచ్చారు. మొత్తం ఇదంతా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నైట్కి ఇదే. ఇంకా రోజు సర్ప సంస్కారం పూజ చాలా బాగా జరిగిందండి. ఇక్కడే మధ్యాహ్నం భోజనం, టిఫిన్ రెండు పెట్టాలని మొత్తం చూపించాను కదండి. రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock రావాలి. సెకండ్ డే 5:30 అంటే మనం 5 o'clock స్టార్ట్ అవ్వాలి రూమ్ నుంచి. రేపు రూము ఇక్కడ దొరికే మొత్తం ఏవే వస్తువులు దొరుకుతాయో షాపింగ్ మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అదేవిధంగా కొంచెం ప్లేసెస్ చాలా బాగున్నాయి, అది కూడా మీకు చూపించడానికి నా వంత ప్రయత్నం నేను చేస్తాను అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్